హాయ్ అండి. వెల్కమ్ టు సత్య స్టడీస్ ఛానల్. ప్రీవియస్ క్లాస్‌లో మనం సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి బయలుదేరారు అని చెప్పుకున్నాం. సీతారామ లక్ష్మణులు తమసా నదిని దాటాక కోసల దేశ సరిహద్దుల్ని కూడా దాటి గంగా నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ గార వృక్షము యొక్క నీడలో అందరూ కూడా కూర్చున్నారు. గార వృక్షాన్నే ఇంగుది వృక్షము అని కూడా పిలుస్తారు. ఇప్పుడు సీతారామ లక్ష్మణులు శృంగిబేరపురము అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. ఆ ప్రాంతానికి అధిపతి గుహుడు. రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకొని గుహుడు రాముని కోసం రకరకాల పదార్థాలను తీసుకొని రాముని వద్దకి వస్తాడు. అప్పుడు రాముడు గుహుడితో, మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇవన్నీ తినకూడదు అని చెప్తారు. మరునాడు ఉదయం గుహుడు పడవని తీసుకొని వస్తాడు. సీతారామ లక్ష్మణులు ఆ పడవని ఎక్కి గంగా నదిని దాటడానికి సిద్ధపడుతూ ఉంటారు. అప్పుడు రాముడు సుమంత్రుడిని పిలిచి తనని తిరిగి అయోధ్యకు వెళ్ళమని అంటాడు. అలాగే అయోధ్యకు వెళ్ళిన తర్వాత తన తండ్రి గారికి, ముగ్గురు తల్లులకి తన నమస్కారములు చెప్పమని, మరియు భరతుడిని కుశలము అడిగానని చెప్పమని, వృద్ధుడైన చక్రవర్తిని ఏ ఒక్క కారణం చేత బాధ పెట్టవద్దు అని, ఇంకా తన తండ్రి మనస్సుకి అనుగుణంగా భరతుడిని పరిపాలించమని చెప్పమని అంటారు. అలాగే కైకేయతో రాముడు గంగని దాటి అరణ్యాలకు వెళ్ళాడని చెప్పమని అంటారు. వెంటనే సుమంత్రుడు అయోధ్యకి బయలుదేరుతాడు. తరువాత రాముడు గుహుడిని పిలిచి, ఇక నుండి నేను తపస్విలాగా బ్రతకాలి, అందుకని మర్రిపాలు తీసుకొని రమ్మని చెప్తారు. గుహుడు మర్రిపాలను తీసుకొని వచ్చిన తర్వాత రాముడు, లక్ష్మణుడు వారి యొక్క తల మీద ఈ మర్రిపాలను వేసుకుంటారు. మర్రిపాలు వేసుకున్న తర్వాత జిగురుతో ఆ జుట్టు జటల కింద కట్టేసుకుంటుంది. తరువాత సీతారామ లక్ష్మణులు గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకి చేరుకుంటారు. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత చీకటి పడేసరికి ఒక చెట్టు కింద విడిది చేస్తారు. మరునాడు ఉదయం కొంత దూరం ప్రయాణించగా వాళ్ళకి అక్కడ ఒక ఆశ్రమం కనబడుతుంది. ఆ ఆశ్రమం భారద్వాజ ముని యొక్క ఆశ్రమము. ఆ ఆశ్రమంలో భారద్వాజుడు శిష్యులకు వేద పాఠాలను నేర్పిస్తూ ఉన్నారు. ఆయన త్రికాల వేది. సీతారామ లక్ష్మణులు ఆశ్రమంలోనికి ప్రవేశించి భరద్వాజునికి నమస్కారం చేసి ఆ రాత్రి ఆశ్రమంలోనే గడుపుతారు. మరునాడు ఉదయం భరద్వాజుడు రాముడితో ఈ 14 సంవత్సరాలు అరణ్యవాసాన్ని తన ఆశ్రమంలోనే గడపమని అంటారు. అప్పుడు రాముడు, మీ యొక్క ఆశ్రమం మా రాజ్యానికి దగ్గరలోనే ఉంది కనుక తాను ఇక్కడే కనుక ఉంటే జానపదులు తనని చూడడానికి వస్తూ ఉంటారు. అలాగే నేను రాజ్యానికి దగ్గరలోనే ఉండిపోయానని చెప్పి కైకమ్మకి ఇబ్బందిగా కూడా ఉంటుంది. అందుకని నిర్జనమై ఎవ్వరూ లేనటువంటి ప్రాంతానికి వెళ్తాము. కావున క్రూర మృగముల వలన గాని, రాక్షసుల వలన గాని ఎటువంటి ప్రమాదం లేనటువంటి ఒక యోగ్యమైన ప్రదేశాన్ని మీరు నిర్ణయించండి అని చెప్పి రాముడు భరద్వాజుడిని అడుగుతారు. అప్పుడు భరద్వాజుడు ఇక్కడి నుంచి బయలుదేరి యమునా నదిని దాటమని చెప్తారు. యమునా నదిని దాటి కొంచెం ముందుకు వెళితే ఒక గొప్ప మర్రి చెట్టు కనబడుతుంది. ఆ చెట్టుకి ఒకసారి నమస్కారం చేసి ముందుకు వెళితే నీలము అనేటువంటి వనము కనబడుతుంది. ఆ నీలం అనేటువంటి వనాన్ని దాటిన తర్వాత చిత్రకూట పర్వత శిఖరాలు కనపడతాయి. మీరందరూ ఆ చిత్రకూట పర్వతాన్ని చేరుకోండి. అక్కడ వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమం పక్కన మీకు అనువైన స్థలంలో పర్ణశాలను నిర్మించుకోండి అని భరద్వాజుడు రాముడితో చెప్తారు. భారద్వాజుడు చెప్పిన ప్రకారం పర్ణశాల నిర్మించుకోవడానికి సీతారామ లక్ష్మణులు ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి చిత్రకూట పర్వతానికి చేరుకుంటారు. లక్ష్మణుడు అక్కడ ఒక చక్కటి పర్ణశాలని నిర్మిస్తారు. తరువాత వారు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమాన్ని కూడా సందర్శిస్తారు. దశరథుడి మరణము. దశరథ మహారాజు తన భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్రదేవులను ఇద్దరినీ పిలిచి తన బాధకు కారణం ఒక ముని యొక్క శాపం అని చెప్పి ఈ విధంగా వివరిస్తారు. ఒకనాడు దశరథ మహారాజు యవ్వనంలో ఉన్నప్పుడు వేటాడడానికి బయలుదేరుతారు. అప్పుడు బాగా వర్షం పడి భూమి అంతా తడిగా ఉన్నప్పుడు క్రూరమృగాలు తప్పకుండా నీళ్లు తాగడానికి వస్తాయని చెప్పి ఆ రోజు రాత్రంతా కూడా ఎదురు చూస్తారు. అప్పుడు తనకు వస్తున్నటువంటి శబ్దాన్ని బట్టి ఏనుగు తొండం పెట్టి నీళ్లు తాగుతుంది అని చెప్పి గ్రహించి ఏనుగు యొక్క కుంభస్థలం మీద బాణప్రయోగం చేయాలనుకుని చీకట్లో బాణప్రయోగం చేస్తారు. ఏనుగు యొక్క గీంకారం వినిపిస్తుంది అనుకుంటారు, కానీ ఒక మనిషి యొక్క ఆర్తనాదాలు వినపడతాయి.
భయపడి అక్కడికి వెళ్ళి చూసేసరికి దశరథుడు విడిచిపెట్టినటువంటి బాణం మునికుమారుడైనటువంటి శ్రవణుడికి గుండెల్లో గుచ్చుకుంటుంది. అప్పుడు మునికుమారుడు తన తల్లిదండ్రులిద్దరూ కూడా అందులు అరణ్యంలో కూర్చొని ఉన్నారు. రోజూ నేను గ్రంథ పఠనం చేస్తే అవి వింటూ ఉంటారు. నేనే వారికి ఆహారం, నీరు తీసుకువెళ్తూ ఉంటాను. ఇప్పుడు వారు చాలా దాహంతో ఉన్నారు. అందుకనే నేనిక్కడికి వచ్చాను. ఓ రాజా, మీరు నీళ్లు తీసుకెళ్లి నా తల్లిదండ్రులకు ఇవ్వండి అని మునికుమారుడు దశరథ మహారాజుతో చెప్పి ప్రాణాలను విడిచిపెడతాడు. దశరథుడు నీటికుండను పట్టుకొని మునికుమారుని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. తన అడుగుల శబ్దం విన్నటువంటి ఆ అందులైనటువంటి తల్లిదండ్రులు తన కుమారుడే వచ్చాడని చెప్పి సంతోషపడతారు. దశరథుడు ఆ మునికుమారుడి యొక్క తండ్రికి జరిగిన విషయం అంతా కూడా చెప్తారు. అప్పుడు ఆ మునికుమారుడి యొక్క తండ్రి పుత్రశోకంతో నీవు కూడా ప్రాణాలను విడిచిపెడతావని చెప్పి శపిస్తారు. ఈ విధంగా జరిగిన విషయం అంతా కూడా కౌసల్య, సుమిత్రదేవులకు ఇద్దరికీ కూడా చెప్తాడు దశరథుడు. దశరథుడు ఎంతో బాధతో రాముడిని చూసే అదృష్టం ఇక నాకు లేదు అని చెప్పి రామా రామా అని అంటూ ఆ దశరథ మహారాజు ప్రాణాలను విడిచిపెట్టారు. నలుగురు కుమారులు ఉన్నప్పటికీ అంత్యేష్టి సంస్కారం నిర్వహించడానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేకపోవడం కారణంగా దశరథుడి శరీరాన్ని తైలద్రోణిలో పెడతారు. తైలద్రోణి అంటే రసాయనములలో శరీరాన్ని నిల్వ చేసేటువంటి పద్ధతి. ఈ కారణంగా శరీరం అనేది పాడవదు. తరువాత వశిష్ఠ మహర్షి భరతుడిని తీసుకురావడానికి సిద్ధార్థుడు, జయంతుడు, విజయుడు, అశోకుడు అనేటువంటి నలుగురు దూతలను కైకేయ రాజ్యానికి పంపిస్తారు. అలాగే వశిష్ఠ మహర్షి ఈ నలుగురితో రాముడు అరణ్యాలకు వెళ్ళినట్లు కానీ దశరథ మహారాజు మరణించినట్లు కానీ ఎవరికీ చెప్పవద్దని చెప్పి అంటారు. భరతుడితో ఒక క్షణం కూడా ఆలస్యం కాకుండా అయోధ్య నగరానికి చేరుకోవాలని నేను ఆజ్ఞాపించాను అని చెప్పి వశిష్ఠ మహర్షి ఈ నలుగురు దూతలతో చెప్తారు. ఈ నలుగురు దూతలు అయోధ్య నగరం నుంచి బయలుదేరి రాత్రికి గిరివ్రజానికి చేరుకుంటారు. ఈ గిరివ్రజమే కైకేయ రాజ్యం యొక్క రాజధాని. ఆ మరునాడు నలుగురు దూతలు కూడా భరతుడిని కలిసి వెంటనే అయోధ్య నగరానికి రావాలని వశిష్ఠ మహర్షి ఆదేశించారు అని చెప్పి చెప్తారు. వెంటనే భరతుడు తన తాతగారైనటువంటి కైకేయ రాజు దగ్గరికి వెళ్ళి తన తిరుగు ప్రయాణానికి అనుమతి ఇవ్వమని అడుగుతారు. కైకేయ రాజు యొక్క అసలు పేరు అశ్వపతి. భరతుడు అయోధ్యకి తిరిగి ప్రయాణం అవుతారు. తరువాత భరతుడి ఆగమనం. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ పార్ట్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.